రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో రాజకీయాలు హీటెక్కాయి. చల్మడ లక్ష్మీ నరసింహారావు వర్సెస్ ఎమ్మెల్యే రమేష్ బాబు మధ్య టికెట్ కోసం వివాదం కొనసాగుతూనే ఉంది. దీనికి అనుగుణంగా పట్టణంలో తన సొంత పార్టీ కార్యాలయాన్ని చల్మడ లక్ష్మీ నరసింహారావు ప్రారంభించారు. పార్టీ కార్యాలయం ఓపెనింగ్ కి వేములవాడ మార్కెట్ కమిటీ చైర్మన్ ప్రభాకర్ రావు, బడ్డ నర్సయ్య యాదవ్, మాజీ జెడ్పీ చైర్పర్సన్ తీగల రవీందర్ గౌడ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా కార్యాలయం ఓపెనింగ్ అనేది వ్యక్తిగతమని అన్నారు. పార్టీ అధిష్టానం ఆదేశిస్తే తప్పకుండా వేములవాడ ప్రజలకు సేవ చేస్తా, అవకాశం ఇస్తే ఎమ్మెల్యేగా పోటీ చేస్తానని చల్మడ లక్ష్మీ నరసింహారావు వెల్లడించారు. ఈరోజు దక్షిణ కాశీగా చెందిన రాజరాజేశ్వరి సన్నిధిలో వేములవాడలో నేను అంటే లక్ష్మీ నరసింహారావు మా పర్సనల్ కార్యాలయాన్ని ఇక్కడ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈరోజు ఒక శుభదినంగా భావిస్తూ ఉన్నాను. ఆల్రెడీ వేములవాడ నియోజకవర్గం వ్యాప్తంగా ఎన్నో స్వచ్ఛంద సంస్థల మా చల్మడ ఆంధ్ర వైద్య విజ్ఞాన సంస్థ ప్రతి గ్రామాన్ని ఆరోగ్యపరంగా స్వచ్ఛంద సేవా కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ శుభ సందర్భంగా మరి ఇక్కడ ప్రజలకు కూడా అందుబాటులో ఉండాలి. ఇంకా ఇతరత్ర ఏమైనా సేవలు ఆ శివుని దయ వలన చేసే అవకాశం ఉంటే తప్పకుండా ప్రజలకు దగ్గరుండి వారితో మమేకమై వారి సేవ చేయాలని ఒక సంకల్పంతో ఈరోజు వేములవాడ పట్టణంలో మరి ఈ బైపాస్ 2 మల్లారం చౌరస్తా దగ్గర మా ఆఫీస్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అందుకని ఇప్పటి నుండి ప్రజలకు అందుబాటులో ఉండి వారి కష్ట సుఖాల్లో నేను కూడా ఒక భాగస్వామి కావాలని